ఓకే గాయ్స్, నిన్నటి క్లాస్ లో ఒక వెబ్సైట్ ఎట్లా డిజైన్ చేయాలని నేను చూపించిన. ఒక హాస్పిటల్ వెబ్సైట్ నేను క్రియేట్ చేసిన, స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ కోసం ఇచ్చిన. సో ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్స్. సో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వెబ్సైట్ చేయమంటే సాయి చేసిన వెబ్సైట్ ఇది. సో మినమైజ్ థీమ్ మాత్రమే వర్క్ చేయమని చెప్పిన. సో ఈయన మినమైజ్ థీమ్ వర్క్ చేసిండు. ఇక్కడ స్లైడ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన స్లైడ్స్ యాడ్ చేసిండు కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ 3 సెక్షన్స్, దట్స్ ఇట్. సి గైస్, ఒక్కటే రోజులో వెబ్సైట్ డిజైన్ నేర్చుకున్నారు స్టూడెంట్స్. మీరు కూడా నేర్చుకోగలుగుతారు ఇది ప్రాపర్ గా చేస్తే. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఓకే, కాకపోతే సార్ డిస్ప్లే మీ స్క్రీన్ కనబడట్లేదు సార్. స్క్రీన్ కనిపిస్తలేదా? నేను స్క్రీన్ షేర్ చేయలేదు, సారీ. అదే సార్. ఓకే గాయ్స్, చలో. సి గాయ్స్, సారీ నేను స్క్రీన్ షేర్ చేయలేదు. ఇదిగో ఇది. సో నిన్న వెబ్సైట్ డిజైన్ నేర్చుకున్నాం కదా, అది స్టూడెంట్స్ ప్రాక్టీస్ కి ఇస్తే చేశారు. ఇది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వెబ్సైట్ చేయమన్నా ఈ మినమైజ్ థీమ్ అప్లై చేసి ఇక్కడ స్లైడ్స్ యాడ్ చేశాడు. స్లైడ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో దాని తర్వాత ఇక్కడ కింది సెక్షన్స్ కూడా చేశాడు అనమాట. ఫస్ట్ సో విత్ ఇన్ 1 డేలా వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది. సో యూ కెన్ ఆల్సో డూ దిస్. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. కాకపోతే బేసిక్ స్టెప్స్ ఏమున్నాయో ఆ స్టెప్స్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఇది సాయి చేసిండు. అయితే ఇంకొక వెబ్సైట్ ఉంది, నవీన్ కూడా ట్రై చేసిండు. కానీ నవీన్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఆయన మినమైజ్ థీమ్ కాకుండా వేరే థీమ్ ట్రై చేసిండు. బిగినర్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ. మీకు కూడా ఎవరైనా ట్రై చేసినప్పుడు ఇట్లా వస్తే ప్రాబ్లం ఏం కాదు. ఇట్స్ ఓకే, ఎవ్రీబడి డూ మిస్టేక్స్, బట్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఇనిషియల్ గా మినమైజ్ చేయండి. ఈ థీమ్ బాగాలేకపోతే ఇంకో థీమ్కి వెళ్ళండి, ఇంకో థీమ్ ట్రై చేయండి. డిఫరెంట్ థీమ్స్ మీరు ట్రై చేస్తే, ఇప్పుడు చూసి సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఈ థీమ్ మారుస్తా అంతే. ఈయన ఏం థీమ్ పెట్టిండు? ఆస్ట్రా థీమ్ పెట్టిండు. అట్లా కాకుండా మినమైజ్ థీమే యాక్టివేట్ చేద్దాం. ఇది నీకు ఆల్రెడీ వెబ్సైట్ వచ్చేసింది. నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇమేజెస్ పెడితే అయిపోయాయి. ఓకే, సో నేను ఇక్కడ నవీన్, నీ హార్డ్ వర్క్ నాకు అర్థమవుతుంది. నువ్వు పేజెస్ క్రియేట్ చేసినావు బానే. ఓకే, ఇవన్నీ పేజెస్ క్రియేట్ చేసినావు బానే. ఓకే, తర్వాత మెనూ వేసినావా లేదా చూద్దాం. మెనూ యాడ్ చేయలేదు ఇంకా. 2-3 మెనూలు పెట్టినావులే, చూద్దాం ఏ మెనూ కరెక్ట్. గుర్తుందా ఏ మెనూ పెట్టినావు? ఇది కూడా కాదు. మెనూ 1 నవీన్ అని పెట్టావు ఒకటి. ఇదేనా నువ్వు చేసింది? చూడు, బాగానే కష్టపడ్డావు. సో ఇక్కడ అర్థమవుతుంది నాకు. సో పేజెస్ చేసినావు, మెనూ చేసినావు. ప్రాబ్లం ఒకటి థీమే. ఆ థీమ్ అదొకటి చేస్తే, థీమ్ చేసిన తర్వాత కస్టమైజ్ లోపల పెట్టున్న మెనూ పేరు పెట్టేద్దాం, అయిపోతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ అంతే. మిస్టేక్ వచ్చిందని ఆగిపోవద్దు మళ్ళీ. సో ఈ మెనూని యాడ్ చేద్దాం. ఇక్కడ వ్యూ ఆల్ లొకేషన్స్ లో దాన్ని యాడ్ చేయాలి. మెనూ 1 రైట్, చూడు అయిపోయింది నీది. ఇప్పుడు మంచిగా వెబ్సైట్ careerswitch.co.in. హోమ్ అబౌట్ us అండర్ లొకేషన్స్ లో ఫోటోస్, వెడ్డింగ్ ఫోటోస్, రివ్యూ సర్వీస్. పర్ఫెక్ట్. నువ్వు చేయాల్సిందంతా ఏంది? గీడ ఫోటోలు మార్చుడే కదా, దానికి సంబంధించిన కూడా నీ సెట్టింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. కస్టమైజ్ లోకి వెళ్తే ఈ థీమ్ ఆప్షన్స్ లా, ఈ హోమ్ పేజ్ లా ఇదిగో ఈ ఇమేజ్ స్లైడర్ ఉంది. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయగలరు. మంచి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ యాడ్ చేసినామంటే సూపర్ ఉంటుంది అది. ఓకేనా? ఈరోజు చేంజ్ అయ్యింది. ఓకే రైట్. ఇది ఒకటి చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇది ఫోటో సైజ్ ఒకటి నేను చెప్పిల్లు కదా సార్. అవును, ఆ ఫోటో దాన్ని స్లైడ్ లో ఫిక్స్ కావడానికి దాని సైజ్ గురించి చెప్పిల్లు కదా, 400 to 600 అని. అవును, ఆప్షన్ నాకు కనబడలేదు సార్. మళ్ళీ నువ్వు ట్రై చేసా, చాలా నువ్వు చక్కగా చూడలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, ఇమేజ్ స్లైడర్స్ కదా, ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్ వచ్చింది కదా, కిందికి వచ్చినప్పుడే ఇగో స్లైడర్ హైట్ ఉంది కదా, అనిపించిందా? ఓకే 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 సార్. స్లైడర్ హైట్ ఉంది. ఈ స్లైడర్ హైట్ 600 అనేసి అయిపోతుంది. ఓకే సార్, పెద్దగా అయిపోయింది. ఇది సాయి ఇది ఎట్లుంటుందంటే ఎక్కువ రీసెర్చ్ అనమాట.
ఎక్కువ ఆప్షన్స్ వెతకాలి. ఇదేంటి నువ్వు కనిపించదు అంటే ఒకసారి కనిపించదు, కొంచెం బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ ట్రై చేయాలి, వచ్చేస్తుంది సార్. ఓకేనా? ఓకే సార్. సో గాయస్, ఈ వీడియో చూస్తూ అందరికి చెప్తున్నా, వెబ్సైట్ డిజైనింగ్ పెద్ద కష్టమైన ఏం కాదు, చాలా ఈజీ పనియే. సో ఫస్ట్ ఈ విధంగా ప్రాపర్ గా పేజెస్ క్రియేట్ చేసుకోవాలి, ఓ థీమ్ అప్లై చేసి మెన్యూ సెట్ చేసుకొని దాన్ని కస్టమైజ్ చేసుకుంటే మీరు కూడా మంచి వెబ్సైట్ ని తయారు చేయొచ్చు. ఈ వెబ్సైట్లకు చాలా డిమాండ్ ఉంది, చాలా కంపెనీస్ ₹1,00,000 పెట్టి కూడా వెబ్సైట్ తీసుకుంటారు అనమాట. సో మీరు మినిమం 40,000 అన్నా ఛార్జ్ చేయొచ్చు. అది మీకు చెప్తా మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఎంత ఛార్జ్ చేయాలి, ఎలాంటి క్లయింట్లకు ఎంత ఛార్జ్ చేయాలంటే. ఇది ఒక బేసిక్ వెబ్సైట్, దీని ఇంకా అడ్వాన్స్మెంట్స్ మనం చేయొచ్చు. ఈ రోజు దీని కొన్ని అడ్వాన్స్మెంట్స్ ఏం చేయాలి, ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో కంప్లీట్ గా వీడియో చూడండి. ఓకే, ఇందులో ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం, రివిజన్ చేసి ముందరికి వెళ్దాం. ఓకే, ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, మీరు ఎలా లాగిన్ అవుతారు? హౌ టు లాగిన్ టు ద వెబ్సైట్? వెబ్సైట్ పేరు తర్వాత /WP_admin. ఈ హైఫన్ అనాలి, దీన్ని అండర్ స్కోర్ కాదు. సార్ అండర్ స్కోర్ చూడు, ఇది అండర్ స్కోర్ కింద సార్. అవును, -admin. దెన్ ఇక మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను మీకు ఇచ్చిన. జనరల్ గా అయితే మీరు విండోస్ లో కొనుక్కుంటే మీకు ఆటోమేటిక్ గా వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ లో వస్తుంది అనమాట. దెన్ యూ విల్ గో టు ద డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది ఈ పరంగా చూసినాం కదా, ఇట్ విల్ బి డాష్ బోర్డ్ లైక్ దిస్. సో ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ లో మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. వాట్ ఆర్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేయాలి సార్. పేజెస్ క్రియేట్ చేయాలి. సెకండ్, తర్వాత థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్, మెనూ. ఫోర్త్, కస్టమైజ్. ఈ 4 ఆప్షన్స్ చేస్తే అయిపోతుంది. సో మీ ఇద్దరు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ చేసారు, పేజెస్ క్రియేట్ చేసారు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ కి ఏం చేయాలి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలి చేసారు. ఓకే, మెనూ సెట్ చేసారు, ఓకే, థీమ్ చేసారు, కస్టమైజ్ చేసారు. ఒక నవీన్ మాత్రం దీని దగ్గర స్ట్రగుల్ అయ్యిండు, ఈ రోజు ఫినిష్ చేస్తాడు. సో ఇవన్నీ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ అ వెబ్సైట్. ఇప్పుడు ఇది వెబ్సైట్ ఉంది, అసలు దట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి బాగానే ఉంది అనుకుందాం, అన్నీ ఉన్నాయి. కానీ కస్టమర్ వచ్చినప్పుడే ఈ సర్వీసెస్ తీసుకోవాలనుకున్నాడు, ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సర్వీస్ తీసుకోవాలనుకున్నాడు. ఇట్స్ బెటర్ ఐ వర్క్ ఆన్ దిస్ MBA. రైట్, ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఒక పర్సన్ కి ఈవెంట్ మేనేజ్మెంట్ తీసుకోవాలని ఉంది, బట్ ఇక్కడ ఏముంది, వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, ఫోన్ నెంబర్ లేదు, ఒక ఫామ్ లేదు, ఏం లేదనమాట. సో ఆయన వదిలి వెళ్ళిపోయి, కస్టమర్ చాలా లేజీ అండి. ఎవ్వడు కూడా ఈ ఫస్ట్ పేజ్కి వచ్చిందంటే మళ్ళీ ఇంకో పేజ్కి పోయేంత ఓపిక చాలా తక్కువ మందికి ఉంటారు. కాబట్టి ఏ పేజ్ లో అయితే ల్యాండ్ అవుతాడో ఆ పేజ్ లో ఒక కాంటాక్ట్ ఫామ్ ఉండాలి, లేదంటే ఫోన్ నెంబర్ ఉండాలి, ఒక వాట్సాప్ ఉండాలి. అప్పుడు మనకు ఆ లీడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను నా వెబ్సైట్ చూపిస్తే చూడండి. సో ఒక కస్టమర్ ని మన వెబ్సైట్ కి తీసుకురావడం చాలా కష్టం. ఆయన వచ్చిండు అంటే మనం ఆయన వదిలేసినాం అనుకో లాభం లేదు. ఆయన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి మన వెబ్సైట్. అందుకే చూడండి, వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాపప్ చూపిస్తున్నాం, అరే బై ఫ్రీ డెమో ఉంది రారా బై అని ఒక టైమర్ అనేది పెట్టినాం. ఈ టైమర్ ఏం చేస్తుంది అంటే ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది, అరే నేను మిస్ అవుతున్నారా బై అని. ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్. ఓకే, దాని తర్వాత ఇగో ఇక్కడ క్లిక్ చేయరా బై, గెట్ ఇన్ టచ్ అంటున్నా. తర్వాత గెట్ అ ఫ్రీ డెమో టుడే అని చెప్తున్నా. తర్వాత కొద్ది కిందికి వచ్చినప్పుడే ఈడ ఒక కాంటాక్ట్ ఫామ్ పెట్టిన, ఆయన లీడ్ తీసుకోవాలి ఆయనకి. మళ్ళీ ఇక్కడ బుక్ ఫ్రీ డెమో అని పెట్టిన. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ టాక్ టు అవర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అని చెప్పి ఇక్కడ కూడా ఫామ్ పెట్టేసిన. ఇది కూడా మిస్ అయిందంటే మళ్ళీ రైట్ సైడ్ ఒక వాట్సాప్ బటన్ పెట్టిన. ఇన్ని ఎందుకు పెట్టినా అంటే ఎవరు వచ్చి నా వెబ్సైట్ నాకు తెలవాలి కదా, ఆయన డీటెయిల్స్ నేను తీసుకుంటే మళ్ళీ మాట్లాడగలుగుతా.
ఓకే, అప్పుడే కదా సేల్ అయ్యేది. సో ఈ విధంగా స్ట్రైక్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఈ వెబ్సైట్కి అది లేదు. మీరు కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారంటే కూడా మీకు ఈ విధంగా ఉండదు అనమాట, బై డిఫాల్ట్ ఉండదు మీకు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఏం చేస్తారు, కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నారంటే బై డిఫాల్ట్ మీకు యూట్యూబ్ యాప్ ఉంటుంది, కానీ స్విగ్గీ యాప్ ఉంటుందా? ఉండదు కదా. ఏం చేస్తారు మరి అప్పుడు? ఇన్స్టాల్ చేసుకుంటాం. స్విగ్గీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ విధంగా డిఫరెంట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే కదా మీకు మంచి ఆప్షన్స్ వస్తాయి. ఇట్లానే ఈ వెబ్సైట్ లో కూడా ఏమీ లేవు. మనం కూడా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే కాంటాక్ట్ ఫామ్ ఒకటి, లైవ్ చాట్ ఒకటి, వాట్సాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ స్మార్ట్ ఫోన్ లో అయితే వాటిని యాప్స్ అంటారు. ఇక్కడ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో వాటిని ప్లగిన్స్ అంటారు. ప్లగిన్స్ తోటే మొత్తం అవుతుంది. సో ప్లగిన్, యాడ్ న్యూ, ఇక్కడ ప్లగిన్ సర్చ్ చేయాలి. ఈ ప్లగిన్స్ అంటే ఏంటంటే ఇవి కూడా మళ్ళీ అప్లికేషన్స్. థీమ్ ఉంది కదా, థీమ్ పెద్దది, ఇది ప్లగిన్ అనేది కొంచెం చిన్నది. సో కాంటాక్ట్ ఫామ్ కి ఒక ప్లగిన్ ఉంటుంది, లైవ్ చాట్ కి ఒక ప్లగిన్ ఉంటుంది, పాపప్ కి ఒక ప్లగిన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ పాపప్ కి ఒకటి, సర్చ్ కోసం ఒకటి, షిప్పింగ్ కోసం ఒకటి, షార్ట్ కోడ్ ఒకటి, గ్యాలరీకి ఒకటి, ఈ విధంగా దేనికో అన్ని ప్లగిన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఒక ప్లే స్టోర్కి వెళ్ళినప్పుడు ఎన్నో యాప్స్ ఉంటాయి కదా, మీరు సర్చ్ చేస్తారు కదా, అట్లనే ఇక్కడ సర్చ్ చేయాలి. ఓకే, నాకు కాంటాక్ట్ ఫామ్ అనేది ఒక ప్లగిన్ కావాలి. ఇలా సర్చ్ చేసినప్పుడు మీకు చాలా వస్తాయి అన్నమాట, ఈ ప్లగిన్స్ చాలా వస్తాయి. ఇది డిజైన్ చేసిన వాడు టకయుకి మియోషి, ఇది చేసిన వాడు డబ్ల్యూపీ ఫార్మ్స్, ఇది చేసిన వాడు డబ్ల్యూపీ ఎంయు దేవ్. ఈ విధంగా ఎవరెవరో వేసారు. మీరు కూడా ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా యాప్స్ వస్తే ఏ యాప్ ని చూస్ చేసుకుంటారు? ఆన్ వాట్ బేసిస్ యూ విల్ సెలెక్ట్ అన్ యాప్? రేటింగ్, రివ్యూస్ అండ్ రేటింగ్ ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఇక్కడ చూస్తే 5 million ఇన్స్టాల్స్ ఉన్నాయి, ఇది కూడా 5 million. ఈ రెండిట్లో ఏది తీసుకుంటారు పోయి మీరు? ఇది 5 million అనేది 5 million, విచ్ వన్ యూ విల్ గో? సెకండ్ ఆప్షన్ సార్. ఎందుకు? అలా రేటింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ ఇన్స్టాలేషన్ కూడా ఎక్కువ ఉంది కదా సార్. సేమ్ 5 million ఉంది, 12,687 రేటింగ్స్ ఉన్నాయి అండ్ 12,000 పీపుల్ రివ్యూస్ ఇచ్చారు అనమాట. కాబట్టి అబ్వియస్లీ దిస్ ఇస్ ద బెస్ట్ వన్, యూ కెన్ యూజ్ ఇట్. అయితే ఇది ఆల్వేస్ బెటర్, యూ కెన్ ట్రై దిస్. బట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా యూఆర్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్. కాబట్టి ఇప్పుడు ఇది వద్దు, నేను కొన్ని కంపెనీస్ చెప్తా, అది ట్రై చేయండి. ఓకే, సో ఈ విధంగా కంపెనీ పేరు ఉండే ఒక కంపెనీ పేరు ఉంది కాల్డ్ సబ్సిస్టిక్. నోట్ చేసుకోండి, సబ్సిస్టిక్. కాంటాక్ట్ ఫామ్ అని కొట్టేసి సబ్సిస్టిక్ కొట్టినాయి. ఇక చూడండి ఇవి చాలా సింపుల్ ఉంటాయి అనమాట. ఎందుకు ఇది రికమెండ్ చేస్తున్నా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఈ డబ్ల్యూపీ ఫార్మ్స్ కానీ ఇంకేదన్నా కొంచెం టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది అనమాట. అది లేటర్ స్టేజ్ లో మీరు నేర్చుకుందరు, ఈ స్టేజ్ లో సింపుల్ దే ఎనఫ్. ఇక్కడ చూస్తే ఈ సబ్సిస్టిక్ కంపెనీ ఏమేమి డెవలప్ చేసిందంటే ఒక కాంటాక్ట్ ఫామ్ చేసుకోవచ్చు వీళ్ళ ద్వారా, ఫోటో గ్యాలరీ, మీ వెబ్సైట్ లో ఫోటో గ్యాలరీ పెట్టాలంటే మీరు చేసుకోవచ్చు. తర్వాత ఒక మ్యాప్స్ పెట్టాలనుకుంటే పాపప్స్ పెట్టొచ్చు, స్లైడర్స్ పెట్టొచ్చు, సోషల్ షేర్ బటన్స్ కానీ, లైవ్ చాట్ కానీ, ట్రాన్స్లేటర్. ట్రాన్స్లేటర్ అంటే ఏంటంటే మీ యొక్క బ్లాగ్ అనేది ఇంగ్లీష్ లో ఉందనుకోండి, ఒక బటన్ క్లిక్ చేసినప్పుడే తెలుగులోకి మారాలి, హిందీలోకి మారాలి, ఆటోమేటిక్ అది చూసుకుంటుంది. ఈ విధంగా ఇలాంటి ప్లగిన్స్ వీళ్ళు తయారు చేసి, మనకు కావాల్సింది ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్. సో ఇదేం చేయాలి, మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కాంటాక్ట్ ఫామ్ సబ్సిస్టిక్ అని కొట్టిన ఇది ఇన్స్టాల్ చేయండి. అండ్ యాక్టివేటెడ్. ఎప్పుడైనా మీరు ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు హోమ్ స్క్రీన్ లో ఎక్కడో వస్తాయి కదా, ఆ విధంగానే ఈ ప్లగిన్ కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి, కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టిక్. ఇది క్లిక్ చేద్దాం. ఇంతకుముందు లేకుండా ఇది, ఇప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది వచ్చేసింది. క్రియేట్ యువర్ ఫామ్, మనం ఫామ్ ని క్రియేట్ చేద్దాం. దానికి ఒక పేరు పెడదాం ఫస్ట్, ఏదో పేరు. దాని తర్వాత ఇక్కడ ఇవన్నీ ప్లగిన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫామ్స్ ఉన్నాయి అనమాట. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ తీసుకోండి. నేను బేసిక్ స్టైల్ వెళ్తున్నా, సేవ్ చేద్దాం. బేసిక్ స్టైల్ పెట్టి సేవ్ అందాం. అయిపోయింది, ఫామ్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయినప్పుడు ఇక్కడ మీకు ఒక షార్ట్ కోడ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షార్ట్ కోడ్ వచ్చింది, ఇది కాపీ చేసుకోవాలి మీరు. ఇది కాపీ చేసుకొని మీకు ఏ పేజ్ లో అయితే కావాలో ఆ పేజ్ లో పేస్ట్ చేయండి, కాంటాక్ట్ ఫామ్ వస్తుంది.
ఓన్లీ ఇన్స్టాల్ చేసడం కూడా అయిపోదు. దీనికి ఒక షార్ట్ కోడ్ ఇచ్చిండు, ఆ షార్ట్ కోడ్ ని పేస్ట్ చేసుకుంటే మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ప్లాన్ విత్ అస్ అనే పేజ్ ఉంది, ఈ పేజ్ లోకి వెళ్తా. మీరు డైరెక్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్లాన్ విత్ అస్ అనే పేజ్కి వెళ్తున్నా. ఇక్కడనే ఎడిట్ పేజ్ అంట, పైన ఆప్షన్ వస్తుంది, ఒకసారి లాగిన్ అయ్యి ఉంటే. లేదంటే డైరెక్ట్ మీరు పేజెస్ లోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, పేజెస్ లోకి వెళ్ళి ఎడిట్ కొట్టొచ్చు. ఈ ప్లాన్ విత్ అస్ లో ఆ కాపీ చేసిన కోడ్ ని పేస్ట్ చేస్తున్నా. కంప్లీట్. ఇప్పుడు చూడండి, మీకు ఒక కాంటాక్ట్ ఫామ్ వచ్చేసింది. ఇక చూడండి, MBA.ODMT ప్లాన్ విత్ అస్ లోకి వెళ్తే మీకు ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేస్తే మీరు ఈ డొమైన్ కొన్నప్పుడైతే ఏ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడికి మీకు వీళ్ళ డీటెయిల్స్ అనేది వస్తుంది. మీరు వాళ్ళకు కాల్ బ్యాక్ చేయొచ్చు. దిస్ ఈస్ హౌ యూ విల్ క్రియేట్ అ కాంటాక్ట్ ఫామ్. అర్థమైందా సాయి అండ్ నవీన్? అర్థమైంది సార్. కాకపోతే ఈ ఫామ్ అనేది మనకు నచ్చినట్లేదు. ఇప్పుడు నాకు లాస్ట్ నేమ్ వద్దు, తర్వాత ఈ సబ్జెక్ట్ అవసరం లేదు, తర్వాత ఫోన్ నెంబర్ రావాలి అనుకుంటే మళ్ళీ కాంటాక్ట్ ఫామ్ సబ్జెక్ట్ క్లిక్ చేసి చేంజెస్ చేద్దాం. ఇగో ఇలా ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఫామ్. ఇగో ఫీల్డ్స్, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. లాస్ట్ నేమ్ నాకు వద్దు. తర్వాత ఈ సబ్జెక్ట్ కూడా నాకు వద్దు, ఈ రీసెట్ బటన్ కూడా నాకు వద్దు. నాకేం కావాలి? ఫోన్ నెంబర్ కావాలి. ఇక్కడ యాడ్ న్యూ ఫీల్డ్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఎన్ని ఫీల్డ్స్ కావాలో అన్ని పెట్టుకోవచ్చు. రిలవెంట్ మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు నంబర్ కావాలి. ఓకే, అయితే మీరు ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ నేమ్ మన దగ్గర ఇది ఒక హింట్ ఇస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ రాయి అని బాక్స్ లాపడం. ఓకే, దాన్ని ప్లేస్ హోల్డర్ అంటారు. ఇప్పుడు నేను కూడా యాడ్ న్యూ బటన్ లో నంబర్ తీసుకున్నప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ రాయాలి. అరే ఇది ఫోన్ నెంబర్ రాబోయ్ అని చెప్పి రాస్తే వానికి అర్థమవుతుంది. ఇది ఎలాంటి టైపు అంటే నంబర్ టైప్. ఇది తర్వాత కంపల్సరీ యూజర్ దీన్ని చేయాలి, లేదంటే ఫామ్ ఫిల్అప్ కాకూడదు. రిక్వైర్డ్ అని పెట్టేసిన. ఓకే, సేవ్ చేయాలి కంపల్సరీ. తర్వాత ఇక్కడికి వెళ్ళేసి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి మారిపోయింది. ఫస్ట్ నేమ్, ఈమెయిల్, సబ్జెక్ట్, ఫోన్ నంబర్. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ సుభాష్ మంగళం, ఈమెయిల్, సబ్జెక్ట్, ఫోన్ నంబర్ చేయకుండా సెండ్ అని కొట్టిన చూడు ఎర్రర్ వస్తుంది. ప్లీజ్ ఫిల్ ద ఫామ్. ఫిల్ చేస్తే ఇప్పుడు ఈ లీడ్ అనేది రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది, వాళ్ళు మాట్లాడతారు. సో ఈ విధంగా ఒక కాంటాక్ట్ అస్ ఫామ్ ని మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, అయిపోయింది. అయితే జనాలకు ఈ మధ్య పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. కాంటాక్ట్ ఫామ్ ఫిల్అప్ చేసేంత ఓపిక లేదు. ఎందుకంటే కాంటాక్ట్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి 20 సెకండ్లు పడుతుంది. కానీ ఇక్కడ ఒక చాట్ బటన్ ఉందనుకో, వాటితో గంట సేపు మాట్లాడడానికి కూడా రెడీ. ఎందుకంటే చాటింగ్ అలవాటు పడ్డారు అనమాట. సో ఆ చాట్ ఎట్లా పెట్టాలి? బై డిఫాల్ట్ మళ్ళీ చాట్ రాదు. కాబట్టి ఏం చేయాలి? ఎక్కడ పోయి ఇన్స్టాల్ చేసుకోవాలి చాట్? ప్లగిన్స్ లోకి వెళ్దాం. ప్లగిన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూకి వెళ్ళి ఒక ప్లగిన్ ఇన్సర్ట్ చేద్దాం. అది ఇక్కడ కూడా మళ్ళీ లైవ్ చాట్ అని కొట్టినప్పుడే చాలా లైవ్ చాట్ వస్తాయి. ఇవన్నీ లైవ్ చాట్లు. మీరు ఇవి రెండు ట్రై చేయండి. టీడో అని టాక్ చాలా సూపర్ ఉంటాయి అసలు. దీంతో ఒక పెద్ద కస్టమర్ సపోర్ట్ కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ మళ్ళీ స్మాల్ ది స్టార్ట్ చేద్దాం. సబ్సిస్టిక్ ని పెట్టేస్తున్నా నేను, వాళ్ళతో ఈజీగా ఉంటుంది. లైవ్ చాట్ by Subsystic, install now. Activate. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మన వెబ్సైట్ లో కాంటాక్ట్ ఫామ్ ఉండే, ఇప్పుడు లైవ్ చాట్ కూడా వచ్చింది. లెట్స్ చాట్. కస్టమర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆయన ఈమెయిల్, ఆయన నేమ్ పెట్టేసి స్టార్ట్ చాట్ కొట్టినప్పుడే నాకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఈ మధ్య ఇది అంత బాగా పనిచేస్తలేదు, చూద్దాం. కొట్టింది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు లైవ్ చాట్ డాష్ బోర్డ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎవరైతే మనకు అక్కడ చాట్ పెట్టిరో అక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ మధ్య ఎందుకు ఈ ప్లగిన్స్ అక్కడ పనిచేస్తలేదు. సో కొన్ని ప్లగిన్స్ పనిచేయవు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఆ ప్లగిన్ డిలీట్ చేసి ఇంకో ప్లగిన్కి వెళ్ళాలి. ఒకసారి మీరు ఫిల్అప్ చేయండి. MBA.ODMT.inకి వెళ్ళేసి ఈ లెట్స్ చాట్ దగ్గర
ఏమొస్తుందో చూద్దాం. షో నోటిఫికేషన్స్. చేసినావా నవీన్? నేను చేసిన సార్, ఈమెయిల్ ఐడి ఉంది, పేరు కొట్టేసిన. సో అంత బాగా పనిచేస్తలేదు ఈ ప్లగిన్. అప్పుడు మీరు ఏం చేయండి, వేరే ప్లగిన్ ట్రై చేయండి. నేను మీకు ఛాన్స్ ఇస్తాను, మీరే ట్రై చేయండి. జరా ఈ లైవ్ చాట్ ప్లగిన్ మీరు ఈ టీడీఓ ట్రై చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది అకౌంట్ క్రియేట్ చేయడం, కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా సరే ఇది చేయండి. మీకు నచ్చింది చేయండి ఏదైనా సరే. నేను మీకు ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నా. ఇప్పుడు నేను చేసిన ప్లగిన్ బాగాలేదు కదా, దాన్ని ఎట్లా డిలీట్ చేయాలి చూడండి. ప్లగిన్స్కి వెళ్ళండి. మీరు చేసిన ప్లగిన్ ఇక్కడ ఉంటుంది, లైవ్ చాట్ బై Sub60. ఇదే కదా, ఇది నచ్చలేదు మీకు, డియాక్టివేట్ చేసేయండి. కావాల్సిన డిలీట్ కూడా చేసేయండి, స్పేస్ అన్న మిగులుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక కాంటాక్ట్ ఫామ్ ని, ఒక లైవ్ చాట్ ని చేయొచ్చు. మీరు చాలా వెబ్సైట్లు చూసి ఉంటారు. వెబ్సైట్ లో ఒక పాపప్ వచ్చేస్తుంది, ఇట్లా పైకి చూసిన ఒక పాపప్ వస్తుంది. పాపప్ కోసం కూడా మళ్ళీ ప్లగిన్ ట్రై చేద్దాం. ఈ పాపప్ Sub60 వాళ్ళది బాగానే ఉంటుంది. సో పాపప్ ఓకే, ఈ పాపప్ యాడ్ చేస్తున్నాయి. ఇంకా వేరేవి చాలా బ్యూటిఫుల్ పాపప్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు మీరు. ఇక్కడ ఎందుకంటే ఇది చాలా బ్యూటిఫుల్, ఇది కన్వర్ట్ఫుల్ అనేది ఫీచర్ అని నేర్పిస్తా. ఇప్పటికాడికి మాత్రం నేను బేసిక్ నేర్పిస్తున్నా, మీరు కూడా ఇదే ఫాలో కాండి. ఇన్స్టాల్ నౌ, యాక్టివేట్. సో మళ్ళీ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది మీకు పాపప్. లెట్ స్టార్ట్. మీరు చూస్ చేసుకోవాలి, పాపప్ పేరు పెట్టండి ఒకటి. మళ్ళీ మీకు ఏ పాపప్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అసలు నాకు ఈ పాపప్ కావాలి, సేవ్ చేయండి. ఆటోమేటిక్ గా మీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడే ఆ పాపప్ వచ్చేస్తుంది. సో నేను రిఫ్రెష్ చేస్తున్నా, చూడండి పాపప్ వచ్చేసింది. పాపప్స్ ఎందుకోసం అంటే యూజర్స్ కోసం కొన్ని నోటిఫికేషన్స్ అన్నమాట, చెప్పడం, అప్డేట్ చేయడం కానీ పాపప్స్ కొన్నిసార్లు హెడేక్ కూడా అనమాట. ఇప్పుడు చూడు, ఈ పాపప్ హెడేకే. నేను వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆమె ఉరుకొచ్చింది, కరెక్ట్ కాదు కదా, కొద్దిసేపు ఆగాలి, ఇది తప్పు. కాబట్టి దీన్ని సెట్ చేసినప్పుడు ఏం సెట్ చేయాలంటే, వెన్ బై డిఫాల్ట్ పేజ్ లోడ్ అయినప్పుడు వస్తుంది అది, అట్లా కాదురా బై, డిలే ఫర్ 5 seconds అని అంటున్నా. సేవ్ చేద్దాం. కాబట్టి ఇవన్నీ డీప్ గా చెక్ చేయండి ఆప్షన్స్ అన్ని. ఇప్పుడు చూడు, ఇవి రాదు, 5 seconds ఆగుతుంది. చూద్దాం. 1 2 3 4 5 అజా. ఈ విధంగా 5 seconds 10 seconds 20 seconds నీ ఇష్టం అని పెట్టేసి. ఓకే, అయితే కొన్నిసార్లు స్క్రోల్ డౌన్ చేస్తేనే రావాలి అని పెట్టచ్చు. అంటే మామూలుగా రాదు, స్క్రోల్ డౌన్ చేస్తేనే వస్తుంది అనమాట. ఈ దేని మీద క్లిక్ చేస్తే వస్తుంది. బ్యూటిఫుల్ ఏంటంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రమే వస్తుంది. అంటే పాపప్ ఎప్పుడు రాదు, ఇక నువ్వు ఏ పేజ్ కన్నావో రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు వెబ్సైట్ ఇట్లా ఇక్కడ దగ్గరకు వచ్చి ఇట్లా క్లోజ్ చేయడానికి వదును, అరే ఆగ్రాబాయ్ 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. అది సూపర్. వీడు చూసిన ఏం చేసి దీన్ని ప్రో పెట్టిండు, అంటే పైసలు కట్టుపోయి అంటాడు. నథింగ్ ఇస్ ఫ్రీ ఇన్ ద వరల్డ్ బ్రో. సో ఎలాంటి మంచి ఆప్షన్ కావాలంటే మనం డబ్బులు కడితే అడిస్తాడు అనమాట. అది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. ఫ్యూచర్లో నేను నేర్పిస్తాను మీకు అలాంటి ప్లగిన్స్ ఏవి వాడాలంటే. తర్వాత ఎప్పుడు క్లోజ్ చేయాలి పాపప్, ఆఫ్టర్ యూజర్ క్లోజ్ ఇట్. యూజర్ క్లోజ్ చేస్తే వెళ్ళిపోవాలి. కానీ ఈజీగా ఉండాలంటే క్లిక్ అవుట్ సైడ్ పాపప్. అంటే స్మార్ట్ ఫోన్ లో ఒక్కొక్కసారి అది ప్రాపర్ గా రెండర్ కాదనమాట, అది ఇంటికి మార్క్ కొడుతుంటే పోదనమాట. కాబట్టి ఎక్కడ క్లిక్ చేసినా పోయేటట్టు పెట్టాలి. పాపప్ ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ గా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఈడ క్లిక్ చేయడానికి రాకపోతే ఎక్కడ క్లిక్ చేసినా వెళ్ళాలి. కానీ కొందరు ఏం చేస్తారు, షాడిజం చూపిస్తారు. ఏమని, ఓన్లీ ఆఫ్టర్ అన్ యాక్షన్. అంటే పాపప్ నేను క్లోజ్ చేయను, కస్టమర్ కంపల్సరీ ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే పంపిస్తాను. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు తెలుసా, ఆ పాపప్ క్లోజ్ చేయడం కాదు, నీ వెబ్సైట్ నే క్లోజ్ చేస్తాడు. కాబట్టి అట్లా టార్చర్ పెట్టకండి కస్టమర్ని, ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వండి. తర్వాత ఎవరికి చూపించాలి, ఇప్పుడు నేను వచ్చి ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన, మళ్ళీ కొద్దిసేపటిగా మళ్ళీ పాపప్ వచ్చింది, అట్లా 2-3 సార్లు వచ్చింది అనుకో, ఇంకా వాడిని లైఫ్ లో నీ వెబ్సైట్కి రాడనమాట. కాబట్టి
ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ టైం విజిటర్స్ కి, లేదంటే వాడు అప్పుడప్పుడు చూపిస్తుండు కానీ ఒక్కసారి ఫామ్ ఫిల్అప్ చేస్తే మళ్ళీ చూపించదు. ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి వెతకండి. సేమ్ దిస్ ఈస్ అబౌట్ ద పాపప్. సో క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, అసలు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఇలాంటి టూల్స్ నేర్చుకోవడం. కొన్ని వందల టూల్స్ నేర్చుకుంటారు మీరు, కాబట్టి ఈ ఆప్షన్స్ వెతికి ఓపిక అనేది నేర్చుకోవాలి. ఎవరైతే ఈ ఆప్షన్స్ ప్రాపర్ గా నేర్చుకుంటారో వాడే పర్ఫెక్ట్ డిజిటల్ మార్కెటర్. అంతే, ఇది రాకెట్ సైన్స్ కాదు, ఇంత పెద్ద తెలివి ఉండాల్సిన అవసరం లేదు, ఓపిక ఉండాలి అంతే. ఓపిక ఉన్న వాళ్ళు మంచిగా ఉంటుంది. మంచిగా మ్యూజిక్ పెట్టుకోవాలి, అన్ని ఆప్షన్స్ వెతుకుంటూ పోవాలి, అయిపోయా పర్ఫెక్ట్. చూడు చెప్తున్నా కదా, పైసలు ఈయనకి రెడీ ఉన్నారు, ఈయన 50,000 ఇస్తా అంటుండు, ఇందులో పోతే 5.3 lakhs ప్యాకేజ్ ఇస్తా అంటారు. రైట్, అది ఫ్రెషర్ కేనా సార్? అది ఆ ఫ్రెషర్ కేనా సార్? ఇవి రెండు ఫ్రెషర్ కాదు, ఇవి రెండు ఎక్స్పీరియన్స్డ్. ఫ్రెషర్ చెప్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ లా ఫ్రెషర్ కి ఎందుకంటే వాని కంపెనీ మార్కెటింగ్ నీ చేతిలో పెట్టాలంటే వాడు ఎట్లా చెప్పు, ముందే ఫ్రెషర్ నువ్వు దాని ఇంగ్లీష్ తెలియదు, కాబట్టి ఫ్రెషర్ కి సాలరీస్ తక్కువనే ఉంటది. 6 months లోపల 10, 15, 20 ఎక్స్పెక్ట్ చేయండి, అంతకంటే ఎక్కువ లేదు. కానీ 1 year తర్వాత మీరు ఇవన్నీ, ఇప్పుడు ఈ రెండింటికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు వాళ్ళకు. నువ్వు సబ్జెక్ట్ స్టఫ్ ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఈ కంపెనీ ఉంది, ఇది ఓపెన్ చేస్తే ఇందులో 5.2 lakhs ప్యాకేజ్ ఇంకా ఎక్కువ కూడా ఇస్తా అంటారు, కానీ నువ్వు డిజర్వింగ్ ఉండాలి, ఆ కంపెనీకి లీడ్స్ తీసుకురావాలి అంతే. రైట్, ఇది ఒక ప్లగిన్. నెక్స్ట్, ఈ విధంగా చాలా ప్లగిన్స్. ఒక వాట్సాప్ ప్లగిన్, మన వెబ్సైట్ లో ఒక వాట్సాప్ పెట్టాలనుకో, ఎట్లా పెట్టాలి? ఇప్పుడు నా వెబ్సైట్ లో నేను వాట్సాప్ పెట్టినా, ఎట్లా పెట్టాలి? నేను మీకు టాస్క్ ఇస్తున్నా, నేను ఇప్పుడు 2-3 చూపించిన, మిగతా అంతా నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్. మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ ఫామ్ కి అయితే మీరు Sub60 వాడండి, బాగుంటది. లైవ్ చాట్ కి Sub60 పనిచేస్తలేదు కాబట్టి టీడీఓ వాడండి. టీడీఓ అన్న ఒకటి ప్లగిన్ ఉంది, అది ట్రై చేయండి. లేదంటే లైవ్ చాట్ అని కొట్టి మీకు ఇష్టం వచ్చింది వాడండి. థర్డ్, పాపప్ కి Sub60 ఓకే, చాలా ఇంకా మంచి నేర్చుకుందాం. దీంతో పాటు నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే, నాకు కస్టమర్ వెబ్సైట్ లో కూడా వాట్సాప్ చేయగలగాలి. నాకు వాట్సాప్ అనే ఆప్షన్ రావాలి, క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ కావాలి. నెక్స్ట్, అంబులెన్స్ వెబ్సైట్ ఉంది అనుకోండి, అంబులెన్స్ ఎవరు వెతుకుతారు? వాడ ఎమర్జెన్సీలు ఉంటేనే అంబులెన్స్ కదా. వాడికి నీ వెబ్సైట్కి వచ్చేసి ప్లాన్ విత్ అస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసే అంత టైం లేదు. ఓకే, వాడు అంబులెన్స్ కోసం వెతుకుతుండు, అంత టైం ఉంటే వాడు ఇంకా వేరే దానికి పోవాల్సి వస్తుంది, కాబట్టి అది కాదు. తర్వాత నీతో చాట్ చేసేంత పురుషుడు కూడా లేదు వానికి. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంటే క్లిక్ చేస్తే నీతో మాట్లాడాలి, అలాంటి ఆప్షన్ కావాలి. దానికోసం ఫోన్ నెంబర్ ఎట్లా యాడ్ చేస్తారో రీసెర్చ్ చేయండి. ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్ రావాలి మీకు. అంటే మీరు డెస్క్టాప్ లో కాదు, స్మార్ట్ ఫోన్ లో వెతకాలి ఈ ఆప్షన్. అంటే ఒకసారి ఇన్స్టాల్ చేసినాక ప్లగిన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీ స్మార్ట్ ఫోన్ లో చెక్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే, వాట్సాప్ ఫోన్ నంబర్, తర్వాత ఇంకొకటి ఇస్తా, కొంచెం టఫే బట్ ట్రై చేయండి. క్రికెట్ లైవ్ స్కోర్, ప్రస్తుతానికి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అవుతుంది. మీ వెబ్సైట్ లో రైట్ సైడ్ లైవ్ స్కోర్ కనిపిస్తుంది. మీరు ట్రై చేస్తే కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఏ స్పోర్ట్ అయినా సరే లైవ్ స్కోర్ మన వెబ్సైట్ లో పెట్టొచ్చు, వెదర్ రిపోర్ట్ పెట్టొచ్చు. ఇది రీసెర్చ్ చేయండి. నేను మీకు రీసెర్చ్ టాపిక్ ఇస్తున్నా, మీ వెబ్సైట్ ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేయండి. నేను చెప్పినా కదా, నాకు ప్రాబ్లం ఏం లేదని రెక్టిఫై చేసుకుంటా, బట్ ఐ వాంట్ సంథింగ్. రేపు మీరు వచ్చినప్పుడే నేను ఈ ప్లగిన్స్ అన్ని చూస్తా. సో మనం ఏం నేర్చుకున్నాము, ఒక వెబ్సైట్ ఎట్లా తయారు చేయాలని నేర్చుకున్నాము. వెబ్సైట్లు బాగున్నాయి, దాంతో పాటు నాకు లీడ్ జనరేషన్ కావాలి. వీటిని లీడ్ జనరేషన్ అంటారు, లీడ్ జనరేషన్ ప్లగిన్స్. ఇవి తీసుకొని రండి. ఆబ్వియస్ గా టైం పడుతుంది అండి, మీకు మినిమం 2 to 3 hours టైం పడుతుంది. 2 to 3 hours వర్కౌట్ చేసి రండి, ఓకేనా? మీకు వీడియో బ్యాకప్ కావాలనుకుంటే నా ఇంగ్లీష్ ఛానల్లో ఓడిఎంటీలో ఇక్కడ లీడ్ జనరేషన్ వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ అన్నది, ఈ లింక్ పంపిస్తా. నవీన్ నీకు పంపించేసినాడు, బ్యాకప్ చూసి చేసుకొని రండి. సాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు? ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫైన్ సార్. వెబ్సైట్ చాలా బాగా చేసినావు, వెరీ గుడ్. యాక్చువల్గా ఎంత టైం తీసుకున్నావు మొత్తం? యాక్చువల్గా నాకు అది తొందరగా అయింది సార్.
కాకపోతే ఆ ఫొటోస్ చాలా ఇబ్బంది పెట్టాయి అనమాట. కొన్ని వెతికేసరికి కొన్ని క్లారిటీ లేవు. అంటే నేను అనుకున్న వెబ్సైట్ విజువల్స్ కోసం నేను అనుకున్న పిక్చర్స్ వెతకడానికి చాలా టైం పట్టింది సార్. ప్లస్ నేను అనుకున్న వెబ్సైట్ దొరికినాక క్లారిటీ కోసం చాలా టైం పట్టింది. అందుకనేసి నేను రెప్లికేట్ అనే ఒక వెబ్సైట్ వాడిన. అందులో బ్లర్ అన్న ఇమేజ్ మొత్తం క్లారిటీ వచ్చేస్తాయి అనమాట. అది కొంచెం నాకు నెట్ ప్రాబ్లమ్ కొంచెం లేట్ అయింది. నైట్ 2 అయింది సార్. 1:32 ఆ టూల్ పేరు ఏంటి? రెప్లికేట్ సార్, వెబ్సైట్ సార్ అది. రెప్లికేట్. అది మొత్తం బ్లర్ దాన్ని మంచిగా చేస్తుందా? సూపర్ క్లారిటీ చేస్తుంది సార్ అది. రెప్లికేట్ వెరీ గుడ్. replicate.com అందులో సైన్ అప్ అయిపోయి ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. డిజిటల్ మార్కెటింగ్ ఎవరు తోపు గారు సాయి, ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో వాడే తోపు. నాకు తెలియకపోవచ్చు. సరే రెప్లికేట్ సార్ రన్ ఓపెన్ అదే రెప్లికేట్ డౌట్ ఇదేనా? అదే సార్ .com. Machine learning doesn't need to be so hard. Run models. అందులో సైన్ అప్ ఫస్ట్ సైన్ అప్ కావాలి. మన మెయిల్ కి ఓటీపీ వేస్తా సార్. ఓటీపీ వచ్చిన తర్వాత ఇమేజ్ మీకు ఏదైతే బ్లర్ ఉందో అది అప్లోడ్ చేయమంటది. అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ కి స్కేల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఆ స్కేల్ లో 7 గానీ 8 గానీ 9 గానీ ఆ 2 అని ఇన్బిల్ట్ గా ఉంటది. ఆ 2 తీసేసి 7 పెట్టేసేయండి. 7 పెట్టేసి సబ్మిట్ కొట్టేస్తే దాని పక్కనే క్లారిటీ ఇమేజ్ వస్తుంది. అవునా? వెరీ గుడ్. సో గైస్, వీడియోస్ ఎవరు చూస్తారో ఇది కూడా థింక్ చేయండి, ఇది ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తా అలాంటి. ఇది పేడ్ కూడా ఉంది కానీ ఇనిషియల్ గా ఫ్రీ ఇస్తున్నాడు అంతేనా? అవునవును సార్. ఓకే నవీన్ సరే చేసినావు, నాకు అర్థమవుతుంది. కొంచెం మిస్టేక్స్ రెక్టిఫై చేసుకో. రేపు ఎక్కువ టైం స్పెండ్ చేసి రా, సరేనా? ఓకే, both of you all the best. We'll see you tomorrow. Let's see how you work. Okay sir, thank you sir. Sure, then bye. Bye sir.